హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ కి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ నాకు రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కామెంట్ చేస్తుంది ఏంటంటే, అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు సిఎస్సి సీట్ వస్తుందా అని అడుగుతా ఉన్నారు. అసలు యాక్చువల్గా తెలంగాణలో ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి, అందులో ఎన్ని సిఎస్సి సీట్స్ ఉన్నాయి, ఓకేనా? సిఎస్సికి సంబంధించిన అనుబంధ కోర్సులలో ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి, అది మీకు ఒక క్లారిటీ ఉండాలి. అండ్ దాంతోపాటు ఎంతమంది ఓసీ వాళ్ళు క్వాలిఫైయర్, ఎంతమంది బీసీ వాళ్ళు క్వాలిఫైయర్ అని కూడా ఒక క్లారిటీ రావాలి. అండ్ దాంతోపాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మీకు తెలియాలి. అవన్నీ కూడా నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఒక 3 to 4 months మాత్రమే మన ఛానల్ని ఫాలో అవుతారు కాబట్టి చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని లైక్ చేయండి. సో లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తే మీకు కావాల్సిన ప్రతి కంటెంట్ని నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, మీరు ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఫాలో చేయమని చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎంసెట్ నుంచి మేము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. 1-to-1 కౌన్సిలింగ్ ఉంటుంది, ఓకేనా? మీకు సంబంధించిన ఎలాంటి డౌట్స్ అయినా మేము మీకు సాల్వ్ చేస్తాము. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం మేము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలుపుకొని సో మీరు 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు బాధ్యత మాది. బ్యాక్ సపోర్ట్ లాగా మేము ఉంటాము. మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా కౌన్సిలింగ్ అటెండ్ చేయొచ్చు. సో దట్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ ఫర్ మెంటర్షిప్ మాత్రమే, ఓకేనా? సో ప్రతిదీ మేము గైడ్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాం. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు అవకాశం ఉండదు. సో మనం టోటల్గా ఇంజనీరింగ్లో మనకి ఎంతమంది క్వాలిఫైయర్ అనేది క్యాస్ట్ వైజ్ చూసుకుంటే, సో మనకు హాజరైన వాళ్ళు అంటే అటెండ్ అయిన వారు 2,40,000 మంది అయితే, సో మనకు క్వాలిఫై అయిన వాళ్ళు 1,80,424. లాస్ట్ ఇయర్ కన్నా 2023 కన్నా కూడా 2024లో మనకు ఆల్మోస్ట్ ఇంకా కాంపిటీషన్ అనేది తగ్గిందనమాట, ఓకేనా? సో ఇందులో మనకు బీసీఏ, బీసీడిఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, సో క్యాస్ట్ల వైజ్ కూడా మనకు క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఈ 1,80,000 మంది క్వాలిఫై అయితే ఇందులో మనకు 90,000 వరకు మాత్రమే కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. అంతకన్నా తక్కువ మంది 75,000 నుంచి 80,000 వరకు మాత్రమే మనకి కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా జేఈ మెయిన్స్ లాంటికి వెళ్ళడము, డిగ్రీకి వెళ్ళడము, అదర్ కోర్సెస్కి వెళ్ళడానికి ఇష్టపడతారు అనమాట. సో వీళ్ళు మనకు 1,80,000 మంది అందరూ కూడా కాంపిటీషన్ అయితే అవ్వరు. అయితే చాలా మంది, అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నేను ఎలిజిబుల్ ఆ కౌన్సిలింగ్ కి. ర్యాంక్ వచ్చిన ఎవరైనా కూడా మీరు కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మరి మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి అని మాట్లాడుకుంటే, మనకు తెలంగాణలో మొత్తం 91,969 ఇంజనీరింగ్ సీట్లు అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో మనకు 26,844 సిఎస్సి సీట్సే ఉన్నాయి, ఓకేనా? సిఎస్సి సీట్స్ తో పాటు సిఎస్సి అనుబంధ సీట్స్ వచ్చేసరికి అంటే ఏఐ కానీ, సో సైబర్ సెక్యూరిటీ కానీ, డాటా సైన్స్ కానీ, ఐఓటీ కానీ, ఐటీలలో కలిపి దాదాపుగా 33,180 సీట్లు ఉన్నాయి. అంటే టోటల్ గా సిఎస్సి బ్యాక్ డ్రాప్ లోనే మనకు ఎలిజిబుల్ ఉన్న సీట్లు వచ్చేసరికి ఈ ఓన్లీ సిఎస్సి చదవాలనుకుంటేనేమో ఈ గ్రూప్స్, ఓకేనా? సో సిఎస్సి రిలేటెడ్ చదువుకోవాలనుకుంటే ఈ సీట్లు. అంటే మనకు సిఎస్సి కన్నా కూడా సిఎస్సి రిలేటెడ్ సీట్లు మాత్రమే మనకు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మనకు వచ్చేసరికి 60,000 సీట్ల వరకు సిఎస్సి రిలేటెడ్ సీట్స్ మనకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ 60,000 సీట్లలో మనకు 25,000 వరకు, ఓకేనా, 25,000 వరకు ఓపెన్ కాంపిటీషన్ లో సీట్స్ ఉంటాయి, ఓకేనా? ఓసీ కేటగిరీలో సీట్స్ ఉంటాయి. కాబట్టి ఒక ఓసీ క్యాండిడేట్ కి మనకు సీట్ రావాలంటే అట్లీస్ట్ 40,000 నుంచి 50,000 ర్యాంక్ వరకు వస్తేనే ఓసీ క్యాస్ట్, ఓకేనా, ఓసీ క్యాస్ట్ క్యాండిడేట్ కి సిఎస్సి కానీ సిఎస్సి అనుబంధ సంస్థలలో కానీ సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100% రిజర్వేషన్ ఉందనుకోండి, ఇందులో 40% వచ్చేసరికి మనకు ఓసీలో ఉంటుంది, 10% వచ్చేసరికి మనకు ఈడబ్ల్యూఎస్ లో ఉంటుంది, 29% వచ్చేసరికి మనకు ఓబీసీ అంటే బీసీ వాళ్ళకు ఉంటుంది, ఓకేనా? 15% వచ్చేసరికి మనకు ఎస్సీ వాళ్ళకు ఉంటుంది. సో ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 6% ఉంటుంది. అంటే మనకు ఒక కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కి 100 సీట్లు కనుక మనకు ఒక కాలేజీలో ఉంటే ఇందులో 40 సీట్లు ఓసీలో ఉంటాయి, ఓపెన్ కోటాలో ఉంటాయి, ఓకేనా? 10 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉంటాయి, ఓకేనా?
అదేవిధంగా 29 సీట్లు వచ్చేసరికి ఓబీసీ అంటే బీసీ రిలేటెడ్ కోటాలో ఉంటాయి. ఓకేనా. 15 సీట్లు వచ్చేసరికి మనకు ఎస్సీలో ఉంటాయి. 6 సీట్లు వచ్చేసరికి ఎస్టీలో ఉంటాయి. సో ఇక్కడ మనకు ఇది వచ్చేసరికి 36% అయింది అండ్ ఎస్టీ కోటా 10% అయింది. ఓకేనా. సో 36% మాత్రమే ఓసీ సీట్లు ఉంటాయి. అంటే మనకున్న 60,000 సీట్లలో 36% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఓపెన్ కాంపిటీషన్ లో ఉంటాయి. సో ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏంటంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు మనకు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఫస్ట్ 45,000 స్టూడెంట్స్ వరకు ఉన్న ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు మాత్రమే ఓపెన్ కోటాలో సిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ 45,000 అనుకోవచ్చు, 40,000 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సిఎస్సి కాకుండా ట్రిపుల్ సిఎస్సి, మెకానికల్, సో ఇలాంటి కోర్సెస్ తీసుకోవడానికి సో మీరు సెకండ్ ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అండ్ చాలా మంది సిఎస్సి లాంటి కోర్సెస్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారు. అదర్ కోర్సెస్ టెక్నికల్ కోర్సెస్ ని చూస్ చేసుకోవట్లేదు. అండ్ మీకు ఏమైనా టెక్నికల్ కోర్సెస్ లలో ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఏమైనా టెక్నికల్ కోర్సెస్ కి సంబంధించి డౌట్ ఉన్నట్లయితే సో ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ అనేది మనకు ఇంకొక 1 వీక్, ఓకేనా, ఇంకొక 1 వీక్ లో మనకు స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో 1 వీక్ లో అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఈ సంవత్సరం మేనేజ్మెంట్ కోటా సీట్లు ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ వాళ్ళ ఇష్టానుసారంగా ఫిల్ చేసుకోకుండా ఒక రూల్ తీసుకొద్దాం అనుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారో బి అండ్ సి కేటగిరీస్ కి, అదే విధంగా గవర్నమెంట్ కౌన్సిలింగ్ ద్వారా మేనేజ్మెంట్ కోటా సీట్లని ఫిల్ చేయాలనుకుంటున్నారు. దీనికి కాలేజీలు యాక్సెప్ట్ చేస్తాయా లేదా హైయర్ ఎడ్యుకేషన్ మనకు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అండ్ కాలేజీలకు సంబంధించి ఇన్స్పెక్షన్ చేసి ఏ కాలేజ్ పర్మిషన్ ఇవ్వాలి అండ్ ఏమైనా కాలేజ్లో ఫీజెస్ లాస్ట్ ఇయర్ కూడా మనకు చిన్న గొడవలు జరిగాయి కాబట్టి ఫీజెస్ విషయంలో ఏమైనా జరుగుతుందా, వీటన్నింటినీ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ మనకు 1 వీక్ లో వాళ్ళు షెడ్యూల్ ఇస్తామన్నారు. కానీ 1 వీక్ కన్నా ఎక్కువగా టైం పట్టే అవకాశం ఉంది. అండ్ నేను చెప్తున్నాను ఎప్పుడైతే మనకు జేఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందో దాని తర్వాతనే, ఓకేనా, దాని తర్వాతనే మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతే బెటర్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.